ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 5 టైటిల్స్ సాధించిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ను మర్చిపోవాలనుకుంటుందా? వరుసగా రెండో మ్యాచ్లో ఓటమిని చవి చూపించిన ముంబై ఇప్పటికే పాయింట్ల ఖాతా తెరవలేకపోయింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన పోరులో 36 పరుగుల తేడాతో ఓడిన ముంబై ఇండియన్స్ కేకేఆర్ మ్యాచ్కు ముందు గట్టి ప్రశ్నలు ఎదుర్కొంటుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ మరోసారి అద్భుతంగా రాణించాడు. ముంబై బౌలింగ్ సాధారణంగా బలంగా ఉంటుంది, కానీ ఈసారి బౌలర్లు విఫలమయ్యారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ ముంబై బౌలర్లపై దాడి చేశారు. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 160 పరుగులకి పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్ తక్కువ బంతుల్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. తిలక్ వర్మ నిలకడగా ఆడాడు, కానీ మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. స్లో ఓవర్ రేట్ కారణంగా తొలి మ్యాచ్కు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో తిరిగి వచ్చిన 17 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ 2 వికెట్లు తీసినప్పటికీ బ్యాటింగ్లో చేతులెత్తేశాడు. చివర్లో శాంట్నర్ 9 బంతుల్లో 18 పరుగులు చేయడంతో ముంబై అభిమానులు కాస్త ఆశ కలిగించింది. కానీ అది చాలలేదు. ఇప్పటి వరకు 2 ఓటములతో ముంబై ఇండియన్స్ పాయింట్ల ఖాతా తెరవలేకపోయింది. కేకేఆర్తో మ్యాచ్లో అయినా ముంబై తన మొదటి విజయం నమోదు చేసుకోగలదా? ముంబై ఇండియన్స్ అభిమానుల్లో పెరుగుతున్న ప్రశ్న. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కరెక్టేనా? రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్సీ తీసుకుంటే బెటర్ కాదు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో మార్పులు చేయాలా? కేకేఆర్తో జరిగే మ్యాచ్ ముందు ముంబై మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్ గెలిచిన లెజెండరీ జట్టు వరుస ఓటముల తర్వాత కేకేఆర్తో జట్టు మ్యాచ్లోనైనా ముంబై గెలుపు బాట పట్టాలా, లేదంటే సీజన్ కూడా ముంబైకి చేదు అనుభవంగా మారుతుందా?